వెంకయ్య నాయుడు జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు ప్రధాని మోదీ. వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్ గా ఆవిష్కరించారు ప్రధాని. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్ గా ఆవిష్కరించారు ప్రధాని మోదీ. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. సేవలో వెంకయ్య నాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం సందేశం, మహానేత వెంకయ్య నాయుడు జీవితం ప్రయాణం అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు మోదీ. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయన్నారు. గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో వెంకయ్య నాయుడు తనదైన ముద్ర వేశారని కొనియాడారు. వెంకయ్య నాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం దక్కిందని, వేలాది కార్యకర్తలు ఆయన నుంచే ఎంతో నేర్చుకున్నారన్నారు. దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారన్నారు. చట్టసభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలన్నారు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చు, కానీ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు. రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలని, గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.